మీకు మాట చెప్పనా, మనకు శత్రువులు ఎప్పటి వరకు ఉంటారు చెప్పనా? యేసు ప్రభు రెండో రాకడ వరకు ఉంటాం. ఇంకా చెప్పనా, ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం అయితే చెప్పండి మనం చచ్చిపోయే వరకు ఉంటాం. నాకు ఎవరో శత్రువులు లేరని నేను గాంధీ గారు మనం ఉన్నానని. గాంధీ గారికి ఉన్నాడు గాడ్సే, ఎవరికి లేరు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఉన్నారు, శత్రువు ఉంటారు. యేసు ప్రభు కూడా శత్రువులుగా భావించకపోతే ఈ భూమి మీద ఆయనకే శత్రువులు ఉన్నారు. శత్రువులు ఉంటారబ్బా, మీరు రాసి పెట్టుకోండి. యేసు ప్రభు వచ్చేంత వరకు ఉంటారు, మన చచ్చేంత వరకు ఉంటారు. ఏదోలాగా శత్రువులు తయారవుతారు. ఖచ్చితంగా వాళ్ళ అవకాశాల కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు ఏం కోరుకుంటారా మన శత్రువులు అంటే? సాక్షాత్తు మనం నాశనం అయిపోవడం, మనం చచ్చిపోవడం కోరుకుంటారు. అందుకే శత్రువులను తక్కువ అంచనా ఇవ్వకూడదు. ఇందాక ఒక రీల్ చూస్తుంటే ఆవిడెవరు లేడీ బాగా చెప్తుంది, కొంచెం మంచి కామెంట్ రీల్ అది. ఆ రీల్ చూస్తుంటే అది అనుకోకుండా అడ్వర్టైజ్మెంట్లు వచ్చినట్టు వచ్చేస్తుంది. రీల్స్ వచ్చినప్పుడు నేను మెసేజ్ అంటుంటే ఆ రీల్ వచ్చి అదే ఆ రీల్స్ కింద వచ్చేస్తుంది, అంటే ప్రమోట్ చేస్తుంది అన్నమాట. అందులో ఆమె ఏం చెప్తుందంటే, మంచిగా బాగా చెప్తుంది. ఆవిడ ఏం చెప్తుందంటే, సింహం గంట కట్టుకుని ఏటకి వెళ్ళదంట. మీరు చూసి ఉంటారు. అది గంట కట్టుకుని ఏటకెళితే అది ఏటకెళ్ళే సమయానికి ఎరకి సింహం వస్తుందని తెలిసిపోతుంది. ఎందుకు? మెడలో గంట ఉంది. విషయం చెప్పిన, మనం కూడా చేసే పనులు చెప్పండి, గంట కూడా చెప్పకూడదు. మనం మాట్లాడితే స్టేటస్ పెట్టేస్తాం. రేపు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా, ఎక్కడికి వెళ్తున్నాను, నేను బాత్రూమ్కి వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, అన్నీ చెప్తావు. నడుతున్నాను ప్రతిదీ స్టేటస్. మీ ఫ్యామిలీ స్టేటస్లు పెట్టకండి, ఎప్పుడో రేరుగా, అది ప్రత్యేకంగా. మీ ఫ్యామిలీ స్టేటస్, అసలు మీ మూమెంట్స్, మీ కామెంట్స్ ఏవి స్టేటస్ పెట్టకండి. మీ గంట మీరు మోగించుకుంటే మీ తంట మీరే తెచ్చుకుంటారు. మీరు ఏం చేస్తున్నారు బయటకు ఎక్కువ తెలియకూడదు. మనకుంటే జబ్బేటంటే అన్నీ చూడాలి, అందరూ చూడాలి. ఎక్కడ అనాలి, అక్కడ అని చెప్పాలి. ఎంత బాగుందో అనాలి. ఆ కామెంట్ వస్తే కానీ మనకు మనశ్శాంతి ఉండదు. అందుకే సింహం గంట కట్టుకుని ఏటకెళ్తుంది. ఎలా అయితే ఆకలితో చచ్చిపోద్దో, నువ్వు చేసే ప్రతిదీ అందరికీ మోగిస్తూ తిరుగుతున్నావో నీ గంట ఆగిపోద్ది. ఒక రోజు ఏమనుకో,